2005లో ఆనాడు ప్రధానమంత్రి గారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని MGNREGA అనే ఒక గొప్ప ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేస్తే దేశంలోనే మొట్టమొదటిగా పెద్ద మనసున్నటువంటి ముఖ్యమంత్రి, పేద ప్రజల యొక్క స్థితిగతులు తెలుసుకున్నటువంటి ముఖ్యమంత్రి, అణగారిన వర్గాలకు ఆసరా కావాలని ఒక ఆలోచనతో 2006లో ఆంధ్రప్రదేశ్లో ఆనాడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఈ యొక్క పథకాన్ని ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేయటానికి పురుకొల్పి ప్రప్రథమంగా అనంతపురం, వెనకబడినటువంటి జిల్లాలైనటువంటి అనంతపూర్లో ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేశాం. ఈ పథకాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో నీరుగారుస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన పథకమైన ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేయటంలో వెనకబడతా ఉన్నారు. దానికి కారణం ఎంత దారుణం అంటే, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ వాళ్ళ పోర్టల్లో పెట్టారు, భారతదేశంలో 22 లక్షల పైబడి జాబ్ కార్డులు తీసేస్తే ఒక్క ఆంధ్రప్రదేశ్లో 18,63,000 మంది జాబ్ కార్డులు తీశారంటే ఎవరి అసమర్థత అని అడుగుతా ఉన్నాం, ఎవరి చేతగారితనం అని అడుగుతా ఉన్నాం. ఏ ఉద్దేశంలో పేదవారికి ఇచ్చే జాబ్ కార్డులు, కూలి చేసుకుని బ్రతకటానికి అవకాశం ఉండే జాబ్ కార్డులు తీయటానికి మీరు పురికొల్పుతా ఉన్నారు. దానిలో మీ ఉద్దేశం ఏంటి, నీ నిగూఢత్వం ఏందో చెప్పమని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం. మీకు తెలీదా? జాబ్ కార్డు ఇస్తే దరిదాపు 48 లక్షల కుటుంబాలకు జాబ్ కార్డులు ఇస్తే 75 లక్షల పైగా ప్రజానీకం ఆధారపడితే దరిదాపు ఈ పథకం 90% కేంద్ర ప్రభుత్వం నిధి. జాబ్ కార్డు తీయాలంటే చాలా ప్రొసీజర్ ఉంది, కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి. ఆషామాషిగా మీరు తీయాలంటే అయ్యేది కూడా కాదు. కానీ తీస్తూ ఉన్నారంటే మీకు పేద ప్రజల మీద నిబద్ధత లేదు, పేద కుటుంబాల యొక్క స్థితిగతి పెరగటానికి మీకు ఇష్టం లేదు. మీ యొక్క సూడో మనస్తత్వానికి ఇది నిదర్శనమని కూడా తెలియపరుస్తూ ఉన్నాం.